హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో సింపుల్ వేలో చూద్దాం. ముందుగా స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కోడిగుడ్డు పులుసు కోసం నేను ఆనియన్స్, టమాటోలు, బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు, గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. ముందు కాగిన నూనెలో ఈ బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లని వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ముందుగానే కోడిగుడ్లని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అందుకోసమని నేను ముందుగానే ఎగ్స్ని ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, సిమ్లో పెట్టుకొని ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎగ్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు వేసుకొని అవి ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా తిప్పుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బాగా ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట. గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా వాటిని తిప్పుకుంటూ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ కొంచెం ఆనియన్స్లో వేసుకోవటం వల్ల మనకి కొంచెం త్వరగా అవి ఆనియన్స్ కానీ టమాటాలు కానీ ఇవన్నీ బాగా త్వరగా వేగుతాయి, మగ్గిపోతాయి అన్నమాట. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి గట్టితో తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం వేసుకొని ఇంకొకసారి గంటితో తిప్పుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఆనియన్స్, చిల్లీ బాగా ఆయిల్లో ఫ్రై అయినాయి అన్నమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇంకొకసారి తిప్పుకోవాలి. టమాటా ముక్కలు దాదాపు త్వరగా మగ్గిపోతాయి. సో అందుకని నేను ఈ టమాటా ముక్కలతో పాటే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఒకసారి వీటితో బాగా తిప్పుకొని వీటిల్లో ఇంకొంచెం పసుపు, కళ్ళుప్పు వేసి ఇంకొకసారి బాగా తిప్పుకోవాలన్నమాట. ఈ పసుపు అది నేను కూర మొత్తం కోసమని వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని బాగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం సేపు టమాటాలు మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. చూసారు కదా, టమాటాలంతా జ్యూసీగా అయినాయి. ఇంకా ఈ బాగా మగ్గినాయి కదా టమాటాలు అవన్నీ. సో మనం ఇంకా చింతపండు పులుసు పోసుకోవాలి. ఈ చింతపండు పులుసు కోసం నేను ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను అన్నమాట. అట్లా వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవటం వల్ల త్వరగా నానిపోతుంది. సో చింతపండు పులుసు పోసుకున్న తర్వాత నేను ఎక్స్ట్రాగా వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను అన్నమాట. పులుసుతో పాటు కారం కూడా యాడ్ చేసుకొని తిప్పుకోవాలి. పులుసు పోసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలన్నమాట. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు కారం కానీ ఉప్పు కానీ కావాల్సి ఉంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు ఉంచుకోండి. పులుసు అనేది బాగా చిక్కబడింది. ఇంకా లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. ఇంకొకసారి తిప్పుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి కోడిగుడ్డు పులుసును అన్నమాట.
చూసారు కదా, కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.